Good evening, everybody. Welcome to my channel Vijay Lakshmi. Today's lesson is మన ఆహారము. ఎక్కువగా మనము ఆహారాన్ని జంతువుల నుండి మొక్కల నుండి సేకరిస్తాము. అయితే మనం తీసుకునేటటువంటి ఆహార పదార్థాల్లో 5 పదార్థాలు అనేటువంటివి ఉంటాయి. ఒకటి పిండి పదార్థాలు, 2 క్రొవ్వులు, 3 ప్రోటీనులు, 4 విటమిన్లు, 5 ఖనిజ లవణాలు. అయితే మనం తీసుకునేటటువంటి ఆహారంలో పిండి పదార్థాలు, క్రొవ్వులు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు ఇవన్నీ ఉన్నట్లయితే దాన్ని సమతుల ఆహారం అని అంటారు. సమతుల ఆహారం. పాలను సంపూర్ణ ఆహారం అని అంటారు. పాలను సంపూర్ణ ఆహారం. ఇవన్నీ మనం తీసుకునేటటువంటి ఆహార పదార్థాల్లో ఉంటే సంతులన ఆహారం అని అంటారు. పాలను సంపూర్ణ ఆహారం అని అంటారు. మొదటిది పిండి పదార్థాలు. పిండి పదార్థాలు అనేటువంటి ధాన్యాలలో గోధుమలు, బియ్యము, రాగులు, సజ్జలు మొదలైనటువంటి వాటిలో పిండి పదార్థాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా మనం తీసుకునేటటువంటి తీపి పదార్థాలు అయినటువంటి చక్కెరలు, బెల్లము, తేనె ఇవి కూడా వీటిలో కూడా పిండి పదార్థాలు అనేటువంటివి ఉంటాయి. కాయగూరలు అయినటువంటి ఆలు, అరటికాయ వీటిలో కూడా చేమదుంప, కందగడ్డ వీటిలో కూడా పిండి పదార్థాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. ఈ పిండి పదార్థాలు మనకు శక్తిని ఇవ్వడానికి ఉపయోగపడతాయి కాబట్టి వీటిని ఏమంటారంటే శక్తి జనకాలు అని అంటారు. పిండి పదార్థాలు అనేటువంటివి మనం తీసుకునేటటువంటి ధాన్యాలు బియ్యము, గోధుమ, రాగులు, సజ్జల్లో ఉంటాయి. కూరగాయలు అయితేనేమో అరటికాయ, ఆలుగడ్డ మొదలైన వాటిల్లో ఉంటాయి. కందగడ్డ, చేమదుంప వీటిల్లో ఉంటాయి. ఇంకా తీయటి పదార్థాల్లో కూడా ఉంటాయి. ఎట్లా అంటే చక్కెరలు, బెల్లము, తేనె మొదలైనటువంటి వాటిలో కూడా పిండి పదార్థాలు అనేటువంటివి ఉంటాయి. అయితే ఈ శక్తినిచ్చే దాని ప్రకారం 3 రకాలుగా పదార్థాలను విభజించవచ్చు. ఒకటి చక్కెరలు. ఇవేంటి అంటే వెంటనే శక్తిని ఇస్తాయి. శక్తిని ఇస్తాయి. తర్వాత పిండి పదార్థాలు. ఈ పిండి పదార్థాలను తీసుకున్నాక కొన్ని గంటల తర్వాత శక్తిని ఇస్తాయి. అదే కొవ్వులు శక్తిని నిల్వ ఉంచుతాయి. శక్తినిచ్చేటటువంటి పదార్థాల్లో మళ్ళీ తేడా ఉన్నది ఇచ్చేదాన్ని బట్టి. చక్కెరలేమో వెంటనే శక్తిని ఇస్తాయి. పిండి పదార్థాలు కొన్ని గంటలు తీసుకున్నాక కొన్ని గంటల తర్వాత శక్తిని ఇస్తాయి. కొవ్వులు అనేటువంటి శక్తిని నిల్వ చేస్తాయి. తర్వాత వచ్చింది కొవ్వులు. ఈ కొవ్వులు కూడా మనకి శరీరాన్ని వేడిగా ఉంచడానికి, అధిక శక్తిని ఇవ్వడానికి ఇవి ఉపయోగపడతాయి. వీటిని కూడా శక్తి జనకాలుగా చెప్పవచ్చు. ఇవి ఎక్కువ శక్తిని ఇవ్వడానికి, మళ్ళీ శరీరాన్ని వేడిగా ఉంచడానికి ఉపయోగపడతాయి. మరి ఈ కొవ్వులు దేనిలో ఉంటాయి? పాలు, పెరుగు, వెన్న, నెయ్యి మొదలైనటువంటి వాటిలో ఈ కొవ్వులు అనేటువంటి ఉంటాయి. మళ్ళీ జంతువుల నుండి వచ్చేటటువంటి గుడ్లు, మాంసము వీటిలో కూడా ఉంటాయి. నెక్స్ట్ వేరుశెనగ, నువ్వులు, కొబ్బరి వీటిలో కూడా క్రొవ్వులు అనేటువంటివి ఉంటాయి. ఇవి మనకు అధిక శక్తిని ఇవ్వడానికి, శరీరానికి వేడిని ఇవ్వడానికి ఈ క్రొవ్వులు ఉపయోగపడతాయి.
నెక్స్ట్ ప్రోటీన్లు, వీటినే మాంసకృత్తులు అని కూడా అంటారు. మాంసకృత్తులు ఇవి ఎక్కువగా పప్పులలో ఉంటాయి. కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, మినపప్పు ఇవన్నీ ఉంటాయి కదా. వీటిలో ప్రోటీన్లు అనేటువంటివి ఈ పప్పు దినుసులలో ఎక్కువగా ఉంటాయి. మళ్ళీ మాంసము, గుడ్లు, చేపలు వీటిలో కూడా ప్రోటీన్లు అనేటువంటివి ఉపయోగపడుతుంది. మరి ఉంటాయి ఈ ప్రోటీన్లు అనేటువంటివి శరీర నిర్మాణానికి, పెరుగుదలకు ఉపయోగపడతాయి. కాబట్టి వీటిని ఏమంటారు? నిర్మాణ కారకాలు అని అంటారు. ఇవి శరీర నిర్మాణానికి, పెరుగుదలకు ఉపయోగపడతాయి కాబట్టి వీటిని నిర్మాణ కారకాలు అని అంటారు. ఎక్కువ పప్పు దినుసులు ఉంటాయి. పాలు, గుడ్లు, చేపలు మొదల మాంసము వీటిలో కూడా ప్రోటీన్లు అనేటువంటివి ఉంటాయి. నెక్స్ట్ విటమిన్లు అనేటువంటివి కూరగాయలు, పండ్లలో ఉంటాయి. విటమిన్లు అనేటువంటివి శరీరానికి రోగాలు రాకుండా కాపాడుతాయి, అంటే రక్షించడానికి ఉపయోగపడతాయి, నిరోధకంగా పనిచేస్తాయి, వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడతాయి. మరి ఈ విటమిన్లు ఎన్ని ఉంటాయి? పాలల్లో ఉంటాయి, ఇంకోటి పండ్లల్లో ఉంటాయి, ఆకుకూరల్లో ఉంటాయి, కూరగాయల్లో ఉంటాయి. వీటన్నిటిలో విటమిన్లు అనేటువంటివి ఉంటాయి. ఈ డ్రై ఫ్రూట్స్, బాదం పప్పు, జీడిపప్పు వీటిలో కూడా విటమిన్లు అనేటువంటివి ఉంటాయి. ఈ విటమిన్లు అనేటువంటివి వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి రక్షణ పదార్థాలుగా ఉంటాయి. కాబట్టి విటమిన్లు ఏమంటారు? రక్షక పదార్థాలు అని, ఆరోగ్య కారకాలు అని అంటారు. ఆరోగ్య కారకాలు అని అంటారు. రక్షక పదార్థాలు మరియు ఆరోగ్య కారకాలు అని అంటారు. ఎందుకంటే ఇవి శరీరం అనేటువంటి రోగాల బారిన పడకుండా మనల్ని రక్షిస్తూ ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ ఖనిజ లవణాలు అనేటువంటివి ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయల్లో ఎక్కువగా ఉంటాయి. జంతువుల కాలేయంలో కూడా ఈ ఖనిజ లవణాలు అనేటువంటివి ఉంటాయి. ఉదాహరణకు ఆకుకూరలు, రాగులు, బెల్లము వీటిలో ఇనుము అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. పాలు, పెరుగు, గ్రుడ్లు వీటి జంతువుల యొక్క కాలేయము వీటిలో ఏముంటుంది? కాల్షియం, భాస్వరం అనేటువంటివి ఉంటాయి. కాల్షియం, భాస్వరం ఇవి మరి ఖనిజ లవణాలు అనేటువంటివి ఎందుకు ఉపయోగపడతాయి? శక్తిని ఇవ్వడానికి, అన్ని పనులు అనేటువంటి సక్రమంగా జరగడానికి, అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయడానికి, బలానికి ఖనిజ లవణాలు అనేటువంటివి ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఇవన్నీ తర్వాత మనం ఆహారం అనేటువంటిది తీసుకున్నప్పుడు ఈ పీచు పదార్థాలు, పండ్లు అనేటువంటి పండ్లు, ఆకుకూరలు ఎక్కువ తీసుకుంటే అందులో పీచు పదార్థాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. ఇవి మల విసర్జనకు ఉపయోగపడతాయి. అదేవిధంగా మన ఆహారం జీర్ణం కావాలన్నా, తీసుకున్నటువంటి ఆహారం పోషక పదార్థాలు మన శరీరానికి తగిన రీతిలో అందాలన్నా, మలిన పదార్థాలను విసర్జించాలన్నా నీరు అనేటువంటిది అవసరం. మన శరీరం మొత్తంలో 2/3 వంతు నీరు ఉంటుంది. కాబట్టి ఇవన్నీ పనులు సక్రమంగా జరగాలంటే మనం నీటిని సమృద్ధిగా తీసుకోవాలి. శరీరానికి అవసరమైనది తీసుకోవాలి. శరీరానికి మనకు 3 లీటర్ల అవసరం ఒక రోజుకు ఉంటుంది. 3 లీటర్ల నీటి అవసరం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి తగినంత నీటిని మనము తాగాలి. అదేవిధంగా ఆహారం అనేటువంటిది తినేటప్పుడు పండ్ల సందులో ఇరుక్కపోతుంది. అది ఏమవుతుందంటే ఆహార పదార్థంలోని పదార్థాలు, చక్కెరలు ఇవి ఆమ్లంతో కలిసి ఉంటాయి కాబట్టి ఎక్కువసేపు పళ్ళల్లో నిల్వని ఉండడం వల్ల పళ్ళల్లో రంధ్రాలు ఏర్పడి దంతక్షయం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి తిన్న వెంటనే నోటిని పుక్కిలించడం అలాంటివి చేయాలి. నెక్స్ట్ దంతాల అమరిక అనేటువంటిది ఈ జంతువులు లేదా మానవులు తీసుకునేటటువంటి ఆహార పదార్థాలను బట్టి ఉంటాయి. ఈ శాకాహారులు ఉంటాయి. ఉదాహరణకు ఆవులు, మేకలు మొదలైనటువంటివి ఉంటాయి. వీటిలో దంతాలు అనేటువంటివి
ముందు దంతాలు అనేటువంటివి చాలా బలిష్టంగా ఉంటాయి. మళ్ళీ తీసుకునే ఆహారాన్ని లోపలికి తోయడానికి కూడా వెనుక దంతాలు కూడా బలంగా ఉంటాయి. మాంసాహారులైనటువంటి కుక్క, పిల్లి, పులి మొదలైనటువంటి ఉంటాయి కదా, వీటిలో దంతాలు అనేటువంటి మాంసాన్ని చీల్చడానికి ముందు దంతాలు చాలా షార్ప్గా ఉంటాయి. మళ్ళీ వెనుక దంతాలు కూడా వాటి ఎముకలు మాంసాన్ని కొరకడానికి వెనుక దంతాలు కూడా చాలా బలిష్టంగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.